సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఈ వేసవిలో నల్గొండ జిల్లాలలో సాగు, త్రాగునీరు, విద్యుత్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు హరీష్ రావు, లేకుంటే యాసిడ్ పోసి కడుగుతామన్న ప్రభుత్వ విప్ పీర్ల ఎల్లయ్య. గుండాల మండల కేంద్రంలో ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే పీర్ల ఎల్లయ్య. పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురి అరెస్ట్. ఆలేరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ ఫ్లెక్సీ బొమ్మలు దగ్ధం. పేద మధ్యతరగతికి చెందిన రోగులకు తక్కువ ధరలతో నాణ్యమైన వైద్యం అందించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞాన తత్వవేత్త అన్న నల్గొండ డిఎస్పీ కె శివరాం రెడ్డి. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కొరకే నిరంతరం కృషి చేస్తానన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు. ఎండిపోయిన ప్రతి ఎకరం వరి పంటకు 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. సూర్యాపేటలో కస్టమర్ల నమ్మకానికి మరో పేరుగా లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ నిలుస్తుందన్న దుకాణ యాజమానులు గుడిపాటి నాగరాజు, బిక్కుమల్ల రాఘవేందర్. క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్. తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ నూతన కమిటీ ఎన్నిక. జగిని ఫర్నిచర్స్ అధినేత జగిని శ్రీనివాస్, ఎడవెల్లి బాలరాజు, రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేద మూగ చెవిటి వధూవరుల వివాహం. ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలలో సుమారు 1,00,000 ఎకరాల ఆయకట్టు పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఎక్కువ వరి ధాన్యం ఐకేపీ సెంటర్లకు వచ్చే అవకాశం ఉన్నందున ముందు నుండే ఏర్పాట్లు చేసుకోవాలని, ధాన్యం కొనుగోలుకు అవసరమైన టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కాగా వ్యవసాయ శాఖకు 80 కస్టమర్లు ఏఈ పోస్టులు కావాలని జిల్లా వ్యవసాయ అధికారి సమావేశం దృష్టికి తీసుకురాగా మంత్రి తక్షణమే స్పందించి సమావేశ మందిరం నుండే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడి కస్టమర్లను మంజూరు చేయాలని కోరగా అందుకు మంత్రి స్మతించారు. నెలలోపు ఈ కస్టమర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. జిల్లాలలో సన్న రకం ధాన్యాన్ని ప్రోత్సహించాలని, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలతో పాటు త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో విద్యుత్కి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, నల్గొండ పట్టణంతో పాటు గ్రామాలలో ఎలాంటి కోతలు ఉండవద్దని, ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీటిని అందించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. జిల్లాలలో అధికారులు అందరూ రాత్రి పగలు కష్టపడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ధాన్యం సేకరణ బాగా చేశారని, అదేవిధంగా రబీలో సైతం చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ట్రాన్స్కోఎస్ ఈ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి శ్రవణ్, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.
మాజీ మంత్రి హరీష్ రావు నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోకుంటే యాసిడ్ పోసి నోరు కడుగుతామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య మండిపడ్డారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. హరీష్ రావు నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోమంటే యాసిడ్ పోసి నోరు కడుగుతామంటూ మండిపడ్డారు. నీ ఫ్యామిలీలో అక్కను, చెల్లెను, అమ్మను అంటే ఊరుకుంటావా? తోలు మందమై బలుపెక్కి మాట్లాడుతున్నావా అని విమర్శించారు. గత 10 సంవత్సరాలలో నీ మామ మాట్లాడిన మాటలు మర్చిపోయావా? నీ మామ ఏమైనా జాతిపిత అనుకుంటున్నావా? భూత పురాణానికి అంబాసిడర్ నీ మామ అని హెగ్దేవా చేశారు. మీరు కట్టిన కాళేశ్వరం కూలిపోయిందిగా. కాళేశ్వరం పేరు మీద కోట్ల రూపాయలు నువ్వు నీ మామ దోచుకోలేదా అని ఆరోపించారు. తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఉరికించి కొడతారని, తక్షణమే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, గంధమల్ల అశోక్, చింతల పాని శ్రీనివాస్ రెడ్డి, నీలం వెంకటస్వామి, కూళ్ళ నరసింహులు, మల్లెల శ్రీకాంత్, జట్టా సిద్ధులు, మహమ్మద్ గౌస్, కాసుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పోయిన తర్వాత పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నారు. మరి 6 అడుగుల ఆజానుభావుడు హరీష్ రావు గారికి ధమాకు ముఖాల్లో ఉందో మరి ధమాకు ఎక్కడుందో అర్థమైతలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నోటికొచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరి తెలంగాణ ఉద్యమం సమయంలో కానీ 10 ఏళ్ల అధికారంలో మీ మామ కేసీఆర్ మాట్లాడినటువంటి భాష తెలంగాణ ప్రజలు గమనించినారు. నిన్న అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏదైతే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఫ్యామిలీకి సంబంధించిన మనుషుల మీద, భార్య పిల్లల మీద, తల్లుల మీద మాట్లాడుతుంటే ఇది తగదు, ఈ రకంగా మళ్ళొక్కసారి పెడితే చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరిస్తే అది మీకు భూత పురాణంలో కనిపించిందా? హరీష్ రావు గారు బలిసి మాట్లాడుతున్నావా? తోలు మందమై మాట్లాడుతున్నావా? మీ మామ మాట్లాడిన మాటలేమో మంచిగా ఉన్నాయి. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమాజం పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, రాజకీయ నాయకుల పట్ల కానీ అసత్య ప్రచారం చేయొద్దు, అసభ్యకంగా మాట్లాడొద్దని చెప్పి సూచన చేస్తే దాన్ని తప్పులే కనిపించిందా? మరి గత 10 ఏళ్ళలో నీ మామ మాట్లాడినటువంటి భాష ఏంది? ఊరుకుంటావా? ఒక బాధ్యత గల రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళొక్కసారి తోలు తీస్తాం, జాగ్రత్త. హరీష్ రావు గారు మతి భ్రమించి మాట్లాడుతున్నావు. మర్చిపోయినవా నీ మామ మాట్లాడిన మాటలు? ఒక్కసారి నీకు వినిపించాలా మీ మామ మాట్లాడిన మాటలు? మరి దానికి ఏం సమాధానం చెప్తావు? నీ మామ మాటలు చూడు ఒకసారి. ఈ భాష ఏంటే తెలంగాణ సమాజం తల తీసుకుంటుంది. కేంద్ర మంత్రిని రండా అంటాడు, పీసగాళ్ళు అంటాడు, సవటలు అంటాడు, ప్రిపేర్ కాలేదు పీకనికి వచ్చినావు అంటాడు. ఇదా తెలంగాణ యాస భాష? మేము మాట్లాడినప్పుడు ఏడ పండుకున్నావు? తోలు మందమై బలిపెక్కి మాట్లాడుతున్నావు హరీష్ రావు గారు. ఇదేనా నువ్వు మాట్లాడే తీరు? ఒక ముఖ్యమంత్రి మీద నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని సౌటలుగా, దద్దమ్మలుగా గుర్తించారు కాబట్టి మిమ్మల్ని మూల కూర్చోబెట్టినా
మీ వక్ర బుద్ధి మారతలేదు హరీష్ రావు గారు. మళ్ళొక్కసారి ఇట్లా అసత్యపు మాటలు మాట్లాడి, దుర్మార్గపు మాటలు మాట్లాడి, నోరుంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆ నోరును యాసిడ్ పోసి కడుతాం. తస్మాత్ జాగ్రత్త హరీష్ రావు గారు. మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, రెండు కళ్ళ లెక్క మీరు చేసిన హప్పులను, మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తుంటే మీకు నిద్ర పట్టట్లేదు. అధికారం పోయిన నుంచి ఒకటే మేము కూలతోలుస్తాం, మేము ప్రభుత్వాన్ని పడగొడతాం. ఏం బీకిరు 10 ఏళ్లలో మీరు కట్టినటువంటి కూలేశ్వరం కూలి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో శివాలయ, వేణుగోపాలస్వామి ఆలయాల ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ఆంజనేయ స్వామి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో శివాలయ, వేణుగోపాలస్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన, ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య పాల్గొని ఆలయాలలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పూజలలో వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసారపు యాదగిరిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు, ద్యాప కృష్ణారెడ్డి, ఏలూరి రామ్రెడ్డి, దేవరబోయిన ఐలయ్య, చిదం ప్రకాష్, లింగాల భిక్షంగౌడ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మందరం సారా అవికాహ పశూన్ సమారణ్య పశూన్ శాఖార శాస్త్రం
ఇప్పుడు ఓకే సార్. అందరూ నమస్కారం. అందరూ నమస్కారం రా. రేపు శ్రీరామనవమి వరకు సాంక్షన్ ఉండాలి. తప్పకుండా చేస్తాం. మన పార్టీ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని హుజూర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను సిఐ చరమందరాజు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని హుజూర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలను సిఐ చరమందరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నల్గొండ జిల్లా నెడమనూరుకు చెందిన చింతల చెరువు ప్రశాంత్, షేక్ ఇర్ఫాన్, చింతల చెరువు అక్షిత్ కుమార్, నల్గొండకు చెందిన షేక్ వాజిద్ చెడు అలవాట్లకు బానిసలుగా మారారు. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఏడాది కాలంగా పోలీసులమని చెప్పి పలువురు బంగారం షాపుల యజమానులను బెదిరించడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 1న తిరుమలగిరికి చెందిన శివకుమార్ అనే బంగారం షాపు యజమానికి ప్రశాంత్ ఫోన్ చేసి రాజాపేట ఎస్ఐ నేను మాట్లాడుతున్నానని చెప్పాడు. నీవు దొంగల వద్ద బంగారం కొనుగోలు చేశావు, కేసు కాకుండా ఉండాలంటే ₹1,00,000 ఫోన్పే చేయాలని అడగగా అతడు భయపడి 52,000 పంపించాడు. అదేవిధంగా 8వ తేదీన హుజూర్ నగర్కు చెందిన శ్రీనిధి జ్యువెలర్ యజమాని నవీన్ కుమార్ ఫోన్ చేసి కుప్పం ఎస్ఐ అని చెప్పి బెదిరింపులకు పాల్పడి 10,000 ఫోన్పే చేయించుకున్నాడు. యజమానికి అనుమానం వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం మండలంలోని గోపాలపురం గ్రామ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 4 వ్యక్తులు 2 ద్విచక్ర వాహనాలపై కోదాడ వైపు వెళ్తుండగా ఆపి విచారించగా నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 2 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు, 24,900 నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సిఐ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ ముత్తయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా యొక్క ఎస్ఐ గారు వారి టీంతో పాటు వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 బండ్లపైన 4 వ్యక్తులు హుజూర్నగర్ వైపు వస్తూ ఉండగా కొంచెం అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్ళని తీసుకెళ్ళి విచారించగా వాళ్ళు ఈ నెల 8వ తారీఖు రోజు హుజూర్నగర్ పట్టణానికి చెందిన నవీన్ అనే వ్యక్తి యొక్క నడిపినటువంటి గోల్డ్ షాప్, శ్రీనిధి గోల్డ్ షాప్ అతనికి ఫోన్ చేసి మీరు దొంగ బంగారం కొంటూ ఉన్నారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లో మీ మీద కేసు నమోదు చేసుకుంటున్నాము, మీరు మాకు ఇంత అమౌంట్ వేయండి అని చెప్పగా అతను భయపడడానికి ₹10,000 అమౌంట్ వేయడం జరిగింది. అదేవిధంగా తిరుమలగిరి పోలీస్ స్టేషన్, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో కూడా ఇదే విధంగా ఒక అతనికి ఫోన్ చేసి బెదిరించి వారి వద్ద నుంచి ₹52,000 వీళ్ళు తమ అకౌంట్లో వేసుకోవడం జరిగింది. వీళ్ళ 4 నేరస్తులు ఉన్నారు. ఈ 4 కూడా ప్రశాంత్ అని, తర్వాత వాజిద్, ఇర్ఫాన్ మరియు అక్షిత్ అనే 4 కూడా వీళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా సెర్చ్ చేసి ఎక్కడైతే గోల్డ్ షాప్స్ ఉంటాయో ఆ గోల్డ్ షాప్స్ను గూగుల్ మ్యాప్ ద్వారా సెర్చ్ చేసి ఆ గోల్డ్ షాపు యొక్క యజమాని ఫోన్ నెంబర్ను సంపాదించి వీళ్ళు మేము ఫలాని పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము, మీరు దొంగ బంగారం కొన్న కేసులో మీరు ఉన్నారని చెప్పి వారిని బెదిరించి వారి ద్వారా డబ్బులు లాగడం చేస్తున్నారు. ఈ విధంగా వీళ్ళు 4 కూడా రకరకాలుగా వీళ్ళు డబ్బులు వాళ్ళని తీసుకున్నారు. ఈరోజు వీళ్ళు మాకు వెహికల్ చెకింగ్ దొరికిన తర్వాత వీరి దగ్గర నుంచి ఈ విషయాన్నంతా కూడా రాబట్టి వారి దగ్గర నుంచి 4 సెల్ ఫోన్లు, 24,900 క్యాష్ని మరియు వీళ్ళ రికవరీ చేసుకొని ఈ 4 కూడా ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా మీకు మేము పోలీసులమని కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమని కానీ ఉద్యోగస్తుల పేరు చెప్పి మిమ్మల్ని కనుక డబ్బులు అయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు డబ్బులు వేయకూడదు. ఏ ఉద్యోగి కూడా తన సెల్ ఫోన్కు డబ్బులు పంపమని చెప్పడు. ఏదన్నా ఆఫీస్కు రమ్మని లీగల్గా చేస్తారు కాబట్టి ఇలాంటి వాళ్ళ మాట నమ్మకూడదని చెప్పని
హుజూర్నగర్ పోలీస్ శాఖ వారి తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేయించున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక రైల్వే గేట్ సమీపంలో పట్టణ మండల అధ్యక్షుడు ఎంఏ జాజ్ కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ ఫ్లెక్సీ బొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున స్థానిక రైల్వే గేట్ సమీపంలో పట్టణ మండల అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ కొండమడుగు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ ఫ్లెక్సీ బొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో దళిత స్పీకర్ను అవమానించడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గద్దెదించి ఇంట్లో కూర్చోబెట్టిన అరాచక పోకడాలను తగ్గించుకోవడం లేదని అన్నారు. అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పట్ల ఏకవచనంతో మాట్లాడి సభ మర్యాదలు మంటగలిపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంధమల్ల అశోక్, నీలం వెంకటస్వామి, కూల నరసింహులు, ముదిగొండ శ్రీకాంత్, కందగడ్ల నరేందర్, మన్నే సంతోష్, కాసుల భాస్కర్, పోరెల సతీష్, అంగడి ఆంజనేయులు, జాంగీర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. దళిత స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి ఖబర్దార్ ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ కేటీఆర్ ఖబర్దార్ కేటీఆర్ ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి పీవీఎల్ నాయకత్వం జై కాంగ్రెస్ ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా. ఆదివారం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్లో నూతనంగా నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్లో నూతనంగా నిర్మించిన సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవనాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా నల్గొండ పట్టణంలో ఈ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది పేదలకు మెరుగైన వైద్యం అందించారని, రానున్న రోజుల్లో కూడా అదే స్ఫూర్తితో ఉండాలని సూచించారు. కరోనా కష్టకాలంలో సైతం ఎంతో మందికి వైద్య సేవలు అందించి వారికి మనోధైర్యం కల్పించడంతో పాటు వారి ప్రాణాలను కాపాడడంలో కూడా సంజీవని ఆసుపత్రి ముందుందన్నారు. ప్రభుత్వం కూడా విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. సంజీవని ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హనుమంతుమాలి, డాక్టర్ ఝాన్సీరాణి మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ఎంతో మంది నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు తక్కువ ధరలతో రోగుల ప్రాణాలను కాపాడడంలో ముందుంటున్నామన్నారు. గత 10 ఏళ్లుగా తమ ఆసుపత్రి మనుగడ కోసం, అభివృద్ధి కోసం కృషి చేసిన, సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా రోగులకు మెరుగైన వైద్యం సేవలందిస్తామని పేర్కొన్నారు. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో వైద్య సేవలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, వైద్యులు ప్రజల ప్రాణాలను రక్షించడంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గురి శ్రీనివాస్ రెడ్డి, ఐఎంఏ నాయకులు డాక్టర్ పుల్లారావు, బీజేపీ నాయకులు పిల్లి రామరాజు, కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ, కాంట్రాక్ట్ పృథ్వీధర్ రెడ్డి, రవికుమార్, విజయరాజు తదితరులున్నారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్టపై శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో ఉన్న బూరుగు చెట్టుకు నూతనంగా నిర్మాణం చేపట్టిన రైలింగ్ను నల్గొండ టీఎస్పీ శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన బ్రహ్మంగారి అభిషేకంతో పాటు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి గుట్టపై శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో ఉన్న బూరుగు చెట్టుకు నూతనంగా నిర్మాణం చేపట్టిన రైలింగ్ను నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం జరిగిన బ్రహ్మంగారి అభిషేకంతో పాటు నిర్వహించిన ప్రత్యేక పూజలు ఆయన పాల్గొన్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బూరుగు చెట్టు పరిసర ప్రాంతాల్లో పునర్నిర్మాణాలను తిరిగి జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ చేపట్టడం హర్షించదగిన విషయమన్నారు. పురాతన కట్టడాలు వాటి ఆనవాళ్లను కాపాడుకోవడంతో పాటు రానున్న తరాలకు జ్ఞాపకాలు కనిపించేలా తిరిగి నిర్మాణాలు చేపట్టడం చాలా బాగుందన్నారు. గుట్టపైకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లను పోలీస్ శాఖ చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు కొండోజు కృష్ణమాచారి, అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పెద్దోట సోము, ఉపాధ్యక్షులు శ్రీపాద కృష్ణమాచారి, కన్వీనర్ దాసోజు యాదగిరి ఆచారి, కో కన్వీనర్ పగిడిమర్రి వెంకటాచారి, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసాచారి, నాగేంద్రబాబు, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు రాములు, ఉపాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చింత హరిప్రసాద్, నెహ్రూ, బోర్గునూరు యాదగిరి, నటరాజులు, బాలగురు, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ ఇక్కడంతా యూనిటీగా ఉండి చూస్తే తక్కువ సంఖ్యలో ఉన్నా కానీ చాలా యూనిటీగా అనిపిస్తుంది. మంచిగా సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బోధనలో ఉన్నాము, చిన్నప్పుడు విన్నాము. మేము అక్కడ కర్నూలు జిల్లా పోయినప్పుడు వస్తూ కంపల్సరీ గుడి చూడాలి అని మా విశేషం అంటే ఖచ్చితంగా అడిగి పోయి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాలు అన్ని తిరగడం జరిగింది. చాలా గొప్ప బోధనలు అవి జరుగుతున్నాయి. మన కాలజ్ఞానాన్ని చూస్తే వారు చెప్పినవన్నీ కూడా ఆల్మోస్ట్ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా వారి ఆశీస్సులతోని రాబోయే రోజుల్లో సొసైటీ శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరబ్రహ్మేంద్ర బ్రాహ్మణ సేవా సంస్థ వారిని, కార్యవర్గాన్ని కూడా అందరినీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆదివారం చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన రథోత్సవ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా జరిగిన రథోత్సవ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి దయ వల్ల ఈ ప్రాంతమంతా పచ్చని పంటలతో తులతూగాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పిల్ల పాపలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దేవుణ్ణి ప్రార్థించారు. మీకు సేవ చేసే అవకాశం కలిగించినందుకు శ్రీ రామలింగేశ్వర స్వామి కృపకు పాత్రుడనై ఉంటానని అన్నారు. అనంతరం వేద మంత్రాల మధ్య స్వామివారి రథం లాగి రథోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన విమాన రథోత్సవాంగత్వేన సప్తమ దివసే షష్టమ శ్రీ పరమేశ్వర
అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మోక్ష చతుర్విధ పురుషార్థ పరసిద్ధి రస్మో శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులందరికీ, చుట్టుపక్కల మున్గోడు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతం మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి మీరందరూ కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలకు నాకు సేవ చేసే బాధ్యత మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంతం పచ్చగా చల్లగా ఎప్పుడు సంతోషంగా ఈ ప్రాంత ప్రజలు ఉండాలని చెప్పి ఆ విధంగా తప్పకుండా నేను వెళ్ళవేళ మీకు అందుబాటులో ఉంటూ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తూ భగవంతుని సాక్షిగా తెలియజేస్తూ సెలవుకుంటాను. స్వామివారికి సార్కర్ గురించి రాజగోపాల్ రెడ్డి గారు స్వామివారికి అర్థం చేసుకోండి. కాలు కడుతున్నారు అందరు దూరంగా ఉండండి. ఉండండి ఫస్ట్ తోపు కాదు, తోపు తోపు ఉండండి ఉండండి. ఇప్పుడు ఉండండి కాదు, ఊరుపు పడమర ఓం అర్థ ప్రేమిదాసు అర్థద అత్యంత పుత్రగా అర్థద అర్థద అశోక్ సప్తాని గర్భజారోత్సవాంగేన శక్తిపంచోపచార పూజాం కరిష్యేదం పృథివీ తత్వాత్మకం కల్పయామి అమ్మాకాశత్వాత్మ కల్పయామి ఎం వాయుత్వాత్మ ధూమర్ కల్పయామి తత్వాత్మ అమృతనైవేద్యం కల్పయామి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాప్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్రెడ్డి రాజు మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్రెడ్డి రాజు మాట్లాడుతూ పార్లమెంటులో గాని అసెంబ్లీలో గాని స్పీకర్ హోదాలో ఉన్న వారిని గౌరవించాలని, వారు ఆ సభకు సుప్రీం
బీఆర్ఎస్ నాయకులు అహంకార ధోరణితో స్పీకర్ని ఈ సభని సొంతం కాదు అనే పదాన్ని ఏకవచనంతో మాట్లాడి అవమానించారని, శాసనసభకు స్పీకర్ సుప్రీం, ఆయనను క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ ఉండకూడదు, స్పీకర్ మాట్లాడకూడదన్నారు. దళిత బిడ్డపై అహంకారపూరితంగా మాట్లాడడం అహంకారమని వెంరెడ్డి రాజు అన్నారు. గుంటగండ్ల జగదీశ్వరరెడ్డి వ్యాఖ్యలు దురహంకారానికి నిదర్శనమని, దళిత అసెంబ్లీ స్పీకర్ను అవమానించడం దురదృష్టకరమన్నారు. బేషరతుగా దళిత వర్గాలకు వెంటనే బీఆర్ఎస్ సభ్యులు తక్షణమే క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా జగదీశ్వరరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెంరెడ్డి రాజు, మాజీ ఎంపీపీ తాండూరి వెంకటరెడ్డి, జిల్లా నాయకులు ఉబ్బు వెంకటయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్ కోరగోని లింగస్వామి, నాయకులు మోగుదాల రమేష్ గౌడ్, ఆవుల యేసు, రావుల స్వామి, యూత్ ప్రధాన కార్యదర్శి తోపునూరు శ్రీకాంత్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదివారం రోజున యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడారు. ఆదివారం యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, ఎండిపోయిన వరి పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి రైతులను అప్పుల ఊబిలోంచి బయటకు తీసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మానసిక వేదనతో దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందు చూపు లేకుండా యాసంగి సీజన్ ప్రారంభంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతులు నేడు నష్టపోయారని తెలియజేశారు. మండలంలోని అనేక గ్రామాలలో పంట పొలాలు ఎండిపోయాయని తెలియజేశారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన మండల వ్యాప్తంగా పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల రైతులను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం మండల కార్యదర్శి పబ్బూరి పోషెట్టి, గ్రామశాఖ కార్యదర్శి ఇంజలింగం, గ్రామశాఖ నాయకులు పసుపునూరి అశోక్, నేరెడి భాస్కర్, వడ్లకొండ యాదగిరి, నేరెడి శివ, వడ్లకొండ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. గౌరాయపల్లి యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో ఎండిన పంట పొలాలని సిపిఎం పార్టీ గ్రామశాఖ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పరిశీలన చేస్తా ఉన్నాం. ఇక్కడ రైతు దగ్గరకు వచ్చి చూస్తే తను బోరున విలపిస్తున్న పరిస్థితి. అయ్యా, నేను 10 ఏళ్ల నుంచి వ్యవసాయం చేసినా ఏ ఒక్క రోజు కూడా నా ఒక్క మడి కూడా ఎండలేదు. ఇవాళ నా 4 ఎకరాలు ఎండినాయి, నేనేం చేయాలి అని లబోదిబో మొత్తుకుంటున్న పరిస్థితి. 1,50,000 పెట్టుబడి పెట్టినా ఇవాళ గంగపాలు అయిపోయినది, నా బతికేం కావాలని చెప్పి మొత్తుకుంటున్న పరిస్థితి ఉన్నది. మరి అందుకే ఇవాళ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వ అధికారులు గాని స్థానిక ఎమ్మెల్యే గారు గాని ఇక్కడ పరిశీలన చేస్తే ఎండిపోయిన పంట పొలాలు కనపడతాయి. ఇక్కడికి వస్తే మనకే దుఃఖం వస్తున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ మేము సిపిఎం పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఎప్పుడు నీళ్లు తీసుకొస్తున్నాం అంటున్నారు. మరి నీళ్లు తీసుకొస్తే ఇక్కడ భూగర్భ జలాలలో నీళ్లు ఉండేటట్టుగా, రైతాంగానికి నీళ్లు అందేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ప్రభుత్వం ఈ బాధ్యతనంతా కూడా విస్మరించింది. మరి అందుకే ఇవాళ ఈ పెట్టుబడి ఏదైతే రైతు పెట్టుబడి పెట్టిండో, ఎకరానికి తను నాకు 50,000కు పైగా పెట్టుబడి వచ్చిందని చెప్తా ఉన్నాడు. ప్రభుత్వం బాధ్యత వహించి తన పెట్టుబడి ఈ ఒక్కరైతే కాదు, ఎక్కడ నష్టపోయినా పంటలపైన పరిశీలన చేసి వాళ్ళ పెట్టుబడి ఎంత అయిందో పరిశీలన చేసి ఎన్ని పొలాలు ఎన్ని ఎకరాలు ఎండినాయో పూర్తి స్థాయిలో అధికారులు గ్రామీణ స్థాయి వరకు వచ్చి పరిశీలన చేయాలని చెప్పి ప్రతి ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నష్టపరిహారం ఇచ్చే వరకు, రైతుల్ని ఆదుకునే వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.
ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాలబావి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ షోరూంలో బంధుమిత్రులతో కలిసి దుకాణ యజమానులు గుడిపాటి నాగరాజు, బిక్కుమల్ల రాఘవేందర్లు లక్ష్మీ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లలబావి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ షోరూంలో బంధుమిత్రులతో కలిసి దుకాణ యాజమానులు గుడిపాటి నాగరాజు, బిక్కుమల్ల రాఘవేంద్రలు లక్ష్మీ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్లో మజూరీ తరుగు లేకుండా నాణ్యమైన 91.6 BIS హాల్మార్క్ బంగారు ఆభరణాలు లభిస్తాయని తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు నాణ్యత గల బంగారు ఆభరణాలను మార్కెట్ ధరకు అమ్మకాలు చేస్తున్నామని తెలిపారు. మా వద్ద వెండి వస్తువులు, వెండి పూజ సామాన్లు నూతన వెరైటీలలో తయారు చేసినవి అమ్మబడునని తెలిపారు. మిత్రులు, శ్రేయోభిలాషులు మా నూతన వ్యాపారాన్ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బిక్కుమల్ల అనిత, బిక్కుమల్ల పుష్పావతి, బిక్కుమల్ల అతిథి కృష్ణ, తిరునగర్ శ్రీనివాస్, ఉమాదేవి, మచ్చ శంకర్, కవిత, గుడిపాటి శేషయ్య, నాగవల్లి, కృష్ణప్రసాద్, కక్కిరేని చంద్రమోహన్, మాడుగుల నవీన్, బచ్చు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరి జ్యువెలర్స్ వారు మేము ప్రారంభించిన ఈరోజు కాబట్టి మంచి మంచి ఆఫర్లతోటి, తక్కువ ధరలతోటి అందరికీ ప్రజలకి తరుగు లేకుండా, వెండి వస్తువుల మీద తరుగు లేకుండా, మజూరీ లేకుండా, బంగారం వస్తువుల మీద మజూరీ లేకుండా ఒక 15 days ఆఫర్ పెట్టడం జరిగింది. అందరూ సహకరించగలరు. లక్ష్మీ రాజేశ్వరి కదా, లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ నేను బిక్కుమల్ల రఘు, గుడిపాటి నాగరాజు కలిపి దీన్ని నిర్వహిస్తున్నాము. మంచి నాణ్యతతో గల జ్యువెలరీ అందిస్తాము. తప్పకుండా అందరూ వచ్చి దాన్ని చూసుకొని తీసుకోగలని మనం. వెల్కమ్ టు అవర్ న్యూ గోల్డ్ షాప్. ఇది సూర్యాపేటలోనే కొత్తగా స్టార్ట్ చేశాము, లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్. మీరు వచ్చి ఒకసారి మా షాప్ విజిట్ చేయండి. మీకు ఎలా అంటే అలాంటి ఆఫర్లు ఇస్తాము. ఒకసారి విజిట్ చేయండి మా షాప్కి. టీవీ న్యూస్ చారి రోజు ఉండేట ఆయన ఆదివారం సూర్యాపేట పట్టణ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ మాట్లాడారు. ఆదివారం సూర్యాపేట పట్టణ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ మాట్లాడుతూ గతంలో అనేక సమస్యలపైన అసోసియేషన్ ఐకమత్యంతో పోరాటం చేసిందని అన్నారు. మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ల విషయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల అసోసియేషన్లతో కలిసి పనిచేద్దామని అన్నారు. నూతన భవనం కొనుగోలుకు అసోసియేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సహాయం చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవన నిర్మాణానికి అధిక నిధులు ఇచ్చిన సిఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వ్యాపార రంగంలో నూతన ఫ్యాషన్లకు అనుగుణంగా కొత్త స్టాక్ తీసుకొని వచ్చి తక్కువ లాభాలతో అమ్మే దుకాణాలను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సూర్యాపేట అధ్యక్షులు గండూరి కృపాకర్, ఉపాధ్యక్షులుగా గుంటి మధుసూదన్, సాగిరాజు, మధుసూదన్, సయ్యద్ షఫీ, ప్రధాన కార్యదర్శి సింగిరికొండ ప్రదీప్ కుమార్, ప్రధాన సలహాదారులు గండూరి శంకర్, సింగిరికొండ రవీందర్, మొరశెట్టి కోటేశ్వరరావు, ఈగా వెంకటేశ్వర్లు, కర్నాటి సురేందర్, కోశాధికారి అనంతుల రాజేశ్వర్, సహాయ కార్యదర్శి బొమ్మగాని సైదులు, సంయుక్త కార్యదర్శి
తేలుకుంట్ల చంద్రశేఖర్, దాసరి రమేష్, పిఆర్ఓ పావని, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అది ఒక్క బట్టల వర్తన సంఘమే. ప్రతిమ వాళ్ళు ఎన్నుకున్న తర్వాత ఇంకెన్నాళ్ళు కాలయాపన చేసి ఇంకా మంచిది 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అని. నేను 2017-18లో టెక్స్టైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు నాకు సూర్యాపేట అధ్యక్షులు శ్రీ గండూరు శంకర్ గారు ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పిఎస్టీ అండ్ పిఆర్ఓ గారిని ఘనంగా సన్మానిస్తున్నారు. ముందుగా ప్రెసిడెంట్ కృపాకర్ గారిని సన్మానిస్తున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ సింగిల్గూడ ప్రదీప్ కుమార్ గారిని కూడా గండూరు శంకర్ గారు ఘనంగా. మీ పదవులు ఏదైతే ఆ పదవులు చెప్పండి. కార్యవర్గ సభ్యులుగా అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దుడనై ది క్లాత్మెంట్ అసోసియేషన్ ఆదేశాలను పాటిస్తూ సంస్థ నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సంస్థ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ సంస్థ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ గౌతమ్ చెప్పండి. స్వీకరిస్తూ ఈసీ మెంబర్ చప్పట్లో ఓకే. థ్యాంక్ యూ సార్. ఇంకా మంచిగా మేము కష్టపడాలని తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రవికిషోర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి యోగా టీచర్లందరూ హాజరై నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రవికిషోర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్థాయి యోగా టీచర్లందరూ హాజరై నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్గా కోల సైదులు ముదిరాజ్, హానరబుల్ ప్రెసిడెంట్గా పొలిశెట్టి లక్ష్మయ్య, అధ్యక్షులు చాడా పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆచార్య శివం ముదిరాజు, సెక్రటరీగా బొడ్డుపల్లి సైదులు, దుబ్బ సైదయ్య, ఎస్కే రావు, ఉపాధ్యక్షులు వేల్పుల సుధాకర్, కొందుటి రాచయ్య, సిలివేరు సైదులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్లేడ సుదర్శన్ రెడ్డి, గట్టుపల్లి సుష్మా, తూర్పునూరి సంధ్య, కోశాధికారి సింగు రాంబాబు, మేరు సహాయ కోశాధికారి బీసు కరుణాకర్, గోరంట్ల శ్రీనివాసు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కోట్ల సైదులు, పున్నా వెంకటేశ్వర్లు, తాడోజు పిచ్చయ్య, కట్టా మమత, జట్టి శ్రీవాణిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రవికుమార్, యోగా ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం ప్రసాద్, టీవైటీ సిసి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నవీన్, వల్లోజు పోలా యాదయ్య, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణం యాదవారు, అది మా అమ్మగారు. మా నాన్నగారు కూడా అమ్మగారి సంజయ్ మా తాతయ్య గారికి వెళ్ళిపోతుంది. సో నేను అక్కడ నందిగా విజయపేట పట్టణం నందిగా మా నాన్నగారు జిల్లాలో పట్టణం
తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇన్వైట్ చేశాము. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చారు. వైజాగ్ గుంటూరు నుంచి కొన్ని పదార్థాలు వచ్చారు. దీంతో సుమారు 650 నుంచి 700 మంది యోగా టీచర్స్ పార్టిసిపేట్ చేశారు. దాని తర్వాత ఏ రాష్ట్రాలు రెస్పాన్స్ సెపరేట్గా మనం మీటింగ్ ఫంక్షన్ చేసుకుంటూ బాగుంటుందని అందరూ ప్రణాళిక తెలంగాణ ఎకనామిక్ కావచ్చు, రిసా ఫౌండేషన్ కావచ్చు, ఎంఎంఐ కావచ్చు, ఎస్ఎస్ఐ కావచ్చు, సమాజం కావచ్చు, జగనీ ఫర్నిచర్స్ అధినేత జగనీ శ్రీనివాస్, ఎడవెల్లి బాలరాజు, రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ డివిజన్ ఎస్బీహెచ్ కాలనీలోని శ్రీ శ్రీనివాస కమ్యూనిటీ హాల్లో నిరుపేద, మూగ, చెవిటి వధూవరుల వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగనీ శ్రీనివాస్, నాగమల్ల అనిల్ కుమార్లు మాట్లాడారు. జగనీ ఫర్నిచర్స్ అధినేత జగనీ శ్రీనివాస్, ఎడవెల్లి బాలరాజు, రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ల ఆధ్వర్యంలో సైదాబాద్ డివిజన్ ఎస్బీహెచ్ కాలనీలోని శ్రీ శ్రీనివాస కమ్యూనిటీ హాల్లో నిరుపేద, మూగ, చెవిటి వధూవరుల వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగనీ శ్రీనివాస్, నాగమల్ల అనిల్ కుమార్ మాట్లాడుతూ, చెవిటి, మూగ దంపతులు వారి పెళ్లికి సహాయం చేయాలని మమ్మల్ని సంప్రదించగా వారికి పెళ్లి బట్టలు, తాళి, మెట్టెలు అందచేసి వేద పండితుడి ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపామని అన్నారు. పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం ఏర్పాట్లు కూడా చేశామని తెలిపారు. చెవిటి, మూగ దంపతుల వివాహం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. కుల మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద, దివ్యాంగ వధూవరుల వారి పెళ్లి కోసం మమ్మల్ని సంప్రదిస్తే వారి వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తామని తెలిపారు. అలాంటి నిరుపేద జంటలు ఒకటి కాదు 100 పెళ్లిళ్లు కూడా మా స్వంత ఖర్చులతో వివాహం జరుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ సేవ సమితి సభ్యులు విజయ్ కుమార్, నరసింహారావు, నీలా వెంకటేష్, సురేష్, బాలరాజు, శ్రీధర్, విశ్వ హిందూ పరిషత్ బాధ్యులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో స్వపరిపాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పాఠశాలలో ఆదివారం విద్యార్థులు చక్కటి వేషధారణతో ఉపాధ్యాయులుగా వారి విధులను చక్కగా నిర్వహించడం జరిగింది. వివిధ అధికారుల హోదాలో ప్రజాప్రతినిధులుగా కలెక్టర్ వేషధారణలో విధులు నిర్వహించారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పాఠశాలలో ఆదివారం విద్యార్థులు చక్కటి వేషధారణలో ఉపాధ్యాయులుగా వారి విధులను చక్కగా నిర్వహించడం జరిగినది. వివిధ అధికారుల హోదాలో ప్రజాప్రతినిధులుగా కలెక్టర్ వేషధారణలో విధులు నిర్వహించడం జరిగినది. ఈ స్వపరిపాలన దినోత్సవంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల కరస్పాండెంట్ కట్ల భాస్కరాచారి చేతుల మీదుగా బహుమతులను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఉపాధ్యాయులు సుగుణ, వనజ, రమాదేవి, మాధవి, స్వప్న, లావణ్య, శ్రీలత, లక్ష్మి, చంద్రిక, సంగీత విద్యార్థులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఈ వేసవిలో నల్గొండ జిల్లాలలో సాగు, త్రాగునీరు, విద్యుత్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు హరీష్ రావు, లేకుంటే యాసిడ్ పోసి కడుగుతామన్న ప్రభుత్వ విప్ పీర్ల ఎల్లయ్య.
గుండాల మండల కేంద్రంలో ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే పీలైలయ్య. పోలీసుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన నలుగురి అరెస్ట్. ఆలేరు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ ఫ్లెక్సీ బొమ్మలు దగ్ధం. పేద మధ్యతరగతికి చెందిన రోగులకు తక్కువ ధరలతో నాణ్యమైన వైద్యం అందించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞాన తత్వవేత్త అన్న నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కొరకే నిరంతరం కృషి చేస్తానన్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెండ్రెడ్డి రాజు. ఎండిపోయిన ప్రతి ఎకరం వరి పంటకు 30,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం. సూర్యాపేటలో కస్టమర్ల నమ్మకానికి మరో పేరుగా లక్ష్మీ రాజేశ్వరి జ్యువెలర్స్ నిలుస్తుందన్న దుకాణ యాజమానులు గుడిపాటి నాగరాజు, బిక్కుమల్ల రాఘవేందర్. క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్. తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ నూతన కమిటీ ఎన్నిక. జగిని ఫర్నిచర్స్ అధినేత జగిని శ్రీనివాస్, ఎడవెల్లి బాలరాజు, రూపాయి ఫౌండేషన్ చైర్మన్ నాగమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేద మూగ చెవిటి వధూవరుల వివాహం. ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.